ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఈ రాజానికి ఏం చెప్తాడు? దుడినాడతానవా నాన్న? ఇది బాగా భయపడుతుందిరా. గడ్డి మేయని కట్టేస్తే ఒకటే ఎగురుడు ఎగురుతుంది. అట్టిగానే బెదురుతుందిరా. ఏమో కొత్త చూసినట్టు చేస్తుంది. అదే నన్ను చూసే భయపడట్టున్నదే. అబ్బర కొడుక, నిన్ను చూసే భయపడ్డాదిరా. భయపడుతుంది. నిన్ను చూస్తే ఎవరైనా భయపడతారు. చిన్న పొరగాళ్ళు అయితే షెడ్యూల్నే పోతారు. ఎట్లున్నది నీ అవతారం మరి? అన్న ఎత్తుకున్నావు, ఎత్తేసినావా? నిన్నెత్తేస్తానరా శంకరి. నిన్ను ఎంత ఎత్తుకుంటే అంత ఉబ్బుతావు. నువ్వు మొన్న ఓపెన్ చెప్తే ఓపెన్ చేసినవేందే? నేనేం చేసిండ్రా? మళ్ళీ నేనేం చేసిన అంటావు? మొన్న మదగానికి ఒడ్డు చెక్కడానికి పారిచ్చిరాపోయా అంటే గడపరిచ్చేసిన వాట కదా. నాకు ఫోన్ చేసి ఎటు పడతాడే మాట్లాడబట్టే. ఏంది పారి ఇవన్నరా? నాకు మీ అవ్వ గడ్డపారే అని చెప్పిందిరా. అది చెప్పిన వాళ్ళని పోయి గడ్డపారి ఇచ్చొచ్చిన. మా అవ్వ నదితోని అంత పరిశాన్ అవుతుంది. నేనేమో పార ఇచ్చిరాపోయా అని చెప్పిన, నీకేమో గడ్డపార అని చెప్పింది. అది ఎటు చెప్పిందో నువ్వు ఎట్టి వచ్చినావు. వాడైతే నాకు ఫోన్ చేసి పొట్టు తిట్టిండు. నాకు గడ్డపారే అని చెప్పిందిరా. మీ అవ్వ నత్తితోటి 3 ఇండ్లకు 6 ఇండ్లు అయ్యేటట్టున్నాయిరా. అయినా 4 సార్లు అడిగినా గడ్డపారా అన్నది. ఇక ఏదో ఒకటి అని పోయి ఇచ్చేసిన. అలా నాదే ఉందిరా. నీదేం లేదన్న, దానికి ఎప్పుడు నా తప్పు. సరే ఎటు పోతానో మరి? ఇంటికేనా? ఇంటికి పోతానా? పో. మా అవ్వ సాయ పెట్టిందో పెట్టుకోదో. దా. మా శంకర్ గారు ఎక్కడికి ఏందో ఏమో. ఆదైతే ఇంటి నాని అని సమయం చెప్పలేదు. ఇవాళ నాద లేదు పడతలేదు. ఎందుకు పోతాను ఇప్పుడు అంత చీపు పట్టుకుపోతా. మమ్మీ జరిగా నేను ముంగడుకుంటా. ఎటువైనా కాదుకోక ఎటువైనా నీ అవ్వ గీత బిత్తిరిదానున్నావేందే? లోడ చూసినా నీకు అర్థం కాలేదా? పేరా పొద్దుగాల తోటికి మళ్ళీ పొద్దుగాల పోతే రాలేదే, మళ్ళవేనా? ఆయన కూడా రాలేదు. నీకెంత భయం లేదు? కలుపులున్న దాని కూడా భయం లేదు. సరే గాని నువ్వే ఛాయ్ పెట్టుకో, నేను ముంగడుకుంటా. ఛాయ్ తాగు తత్తది. నీకు న్యాయం ఎంత నేనేమన్నా ఇప్పుడు? ఛాయ్ ఎంత పెంచాలా? ఇంత నీళ్ళు ఉన్నాయా? తెచ్చినావు నీళ్ళు? అయ్యో ఇంట్లో నీళ్ళు ఏమానే? సరే నేను తెత్తగానే నువ్వు క్యాన్ రాపో, మొహకుండా పోయి తెస్తా. క్యాన్ ఏందా? తంతన్నోళ్ళు నా తెస్తున్నాదా? తాది కొంత వేదు తప్ప. నువ్వు బిందెతోని నీళ్ళేపో. బిందెతో నీళ్ళు నీళ్ళేవన్నా? నేను నువ్వు తెచ్చుకోపో. అది కోక అవ్వ ఉమ్మంట అంటే బాకిట్లా పడతానేమైందే? ఇంకా బిందెలో లేటదే వస్తుంది నీళ్ళు. ఇచ్చేది పోతున్నది. నువ్వేమో తేవాలే. నువ్వు నీళ్ళు తెత్తనికి కూడు తెత్తది. ఆ బిందె పట్టుకు రాపో. ఉమ్మంట అంటే బాకిట్ పట్టుకొని మంచిగా మీకు పడుతుంది. గట్ట దానికి నా కోక తిని వంట ఇంత తింటాను. బిందె వల్ల అంత ఎట్టో మాసిపోయినట్టున్నది. ఏ వాళ్ళైతే నాకేది. అలా ఏం కట్లొచ్చినాయి? ఏం చేస్తాను? కనబడతలేదా? నీళ్లు చేస్తానే పిచ్చిలచ్చి. ఆయన నా పేరు వెంకట్లచ్చి కాదు, నా పేరు మౌనిక. మౌనిక ఈక
జరిగేది. నేను ముందుగా వచ్చినా నేనే చేసుకుంటా నీళ్లు. నిక్కర్లేవన్నా కాకులు ఎత్తుకపోయినా అనే నీకంటే ముందే నా బిందె లైన్లు ఉన్నది. అట్నా మరి ముందొచ్చిన దానివి నీళ్లు చేసుకోక బిందీడ పెట్టి ఏడి పోయినవే? నేనానే గా మంజులక్క మందలెత్తే పొయ్యి ముచ్చట పెట్టత్తన్న జరగా నీళ్ళు ఎదుకోవాలి. అబ్బా ఇట్లా బిందె పట్టుకొని రాక ఎన్ని రోజులు అవుతుందో. రోజు ఆ సైకిల్ మీద క్యాన్లో పట్టుకొని పోతే నీళ్ళు పట్టుకపోయినట్టే అనిపించలేదు. ఎంతైనా బిందె బిందె. ఎల్లు వచ్చి గోదారమ్మ బిందెల నీళ్ళు పట్టాలమ్మ. అరే నీ ముచ్చట మునిగిపోను. నీకంటే ముందుగా నేను వచ్చిందే నేను చేరుకుంటానే. నీ మొహం చేదుకుంటావు నీకంటే ముందు కదా నేను వచ్చిన ఇంతే. ఓ పిత్తిరి ముఖం దానా, ఇంటికి చుట్టాలు వచ్చిర్రే, బువ్వ కూర వండాలి, ఎసరు పెట్టాలి. జరుగు అంటున్నదేమైంది? అలా అమ్మలాడి నేను బొచ్చడి బట్టలు వండుకోవాలి నేను చేదుకోవాలి లే. అరే చెప్తే అర్థమైతలేదా? నేను మిడత కళ్ళదారా మీద మీద కచ్చి కాలబడతాను. ఏయ్ మిడతా గిడతా అని మాట్లాడినావనుకో గిరిక సుట్టు దింపించుకుంటా బొక్కకు నీళ్లు పోసుకుంటా కొడతా ఏమనుకుంటారో. ఏం తెలుగు వచ్చేది? నేను చేసుకోవాలంటే అయ్యో నా బిందె నా బిందె. ఓ, నా బిందె. ఆయే నేను చేసుకోవాలి చూడు. ఇగో బిందె సొట్టబడ్డ మంచిదే గానీ మొత్తం గువ్వలు మలగాలి. సర్పేదత్త దయ్య పోరి ఏమనుకుంటారో. ఇగో సపిని నాకు తిక్కలేవని నాకు చెప్తానా. నాకు తిక్కలేసింది అనుకో ఈ తాడు గట్టి కిందికి మీదికి కిందికి మీదికి ఆడదిస్తా. ఏమనుకుంటారో. ఇగో ఇక మాటలేమో బాగా మాట్లాడుతున్నావు. నాకు గిట్ల బీపీ లేచిందనుకో అదే సాదా బకెట్ల కూర్చుండబెట్టి కిందికి మీదికి నీళ్ళల్లా ముంచుకుంటా ఎత్తా. ఏమనుకుంటాను అమ్మా? ఇగో నేను చూస్తే గిట్ల బక్క కనబడతా గాని నాకు మస్తు బలం ఉన్నది ఎరికేనా? ఇదే తాడు. మస్తు బలం ఉన్నదట. తొండున్నట్టున్నావు ఏమిటి వంగుతానమే? బలం ఉన్నదట. షటాకు మాంసం లేదు దీనికి. ఓ నా బిందో నా బిందో నా బిందో. అక్క షటాకు లేదు మాంసం దీనికి. అత్తున్నది అంటాది. నీ అక్క తగిలి పడితే దీంతో లొల్లి పెట్టుకుంటాడే. ఈ బిందె కూడా నీ లెక్కనే ఉన్నదే సొట్టబోయి అంత వాసిపోయినట్టు. ఇగో ఊకుంటున్నా కదా అని రెచ్చిపోతానవే బాగా రెచ్చిపోతానవే. ఏందే రెచ్చిపోయేది? రెచ్చిపోతానవే నువ్వు. ఏందే రెచ్చిపోయేది? బిందెలు ఖరాబ్ అయితే ఏం పెట్టుకుంటారు? అలా చూడు పిల్లగా దినేశం చూడు అందరికంటే ముందుగానే బిందె పెట్టిపోయినా నేను నీళ్ళు చేదుకోన్నట్ట. బిందె పెట్టినాడు ఏం చేయాలి? నీళ్లు చేదుకొని పోవాలి. కానీ ఇది ముచ్చట్లకు పోయిందట. ముచ్చట్లకు అక్క చూడకు మళ్ళా మల్తా ఓ పిల్లగా హాగని బిందె. నా బిందె నా బిందె ఎందుకు పడుకొట్టిర్రు? ఇప్పుడు నేను నీళ్ళెట్ట పట్టుకపోవాలి? బిందె వాళ్ళకి దానికి మా అమ్మకు తెలిస్తే నా పిల్లల పట్టి వాతలు వచ్చి రాకపోతుంది. నేను ఏం చేయాలి? అలిగిన బిందె పట్టుకొని ఇంటి పోకడము. అట్టి వచ్చిన మీ నడవకు ఇంకో తాపచ్చావు రాకుండా అయిపోవు. మీరు రొలి పెట్టుకోరి. కాదు అత్తయ్య ఇట్లా ముందుగా నీకంటే ముందు మేము వచ్చినాం. మేము చేదుకోవాలి కానీ నువ్వు ఎట్లా చేసుకుంటావు? మీరు లొల్లి పెట్టుకోబడుతురి. అయితే నువ్వు చేసుకుంటావు సందర్భం అవుతావా? అబ్బాయి ఉతకల్లా జరగా ఇప్పుడు చెప్తావు కదా ముందుగా వచ్చిన చదువుకోవాలని నా బిందె ముందుగా వచ్చిందే. అయ్యో ఇంటికి చుట్టాలు వచ్చిర్రే జర నీ దయనే దండమే ఎసరు పెట్టాను చేదుకోని. దయా దండం అంటాను కాబట్టి సపడే కూకుంటానా. అట్లనే నా బిందెలు కూడా ఏదు అట్లయితేనే ముందుగా ఏదుకో లేకుండా సపడగా మీకు సందు దొరికిందని సందుల మంది వస్తా పడుతుంది కదనే. ఇదే ఆ మాసిపోయిన బిందె పోతా తీసుకో మంచి గడిగి పోయి బట్టలు విండాలి.
చేస్తా చేయకుండా ఓ మాయొత్తర ఊత చే- పొందదాన రెక్కలన్నీ రెక్కనే వస్తాయి. ఉన్నది. ఇగో మళ్ళా మాటలు పెంచినవనుకో నాకు ఇక కిరివి 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 లేస్తుంది. నీకు లేవన్నా నీకు ముందుగానే ఉన్నది కదా. ఎరికే గారు అవ్వా అవ్వా ఏమి పిలుస్తున్నావురా? ఇంతకు నా ఛాయ్ పెంచుకున్నావు. నువ్వు ఒకసారి బయటికి రాయే. నువ్వు ఇస్తాను ఇంకా అది కొనుక్కు. అతికి నచ్చినవేమరా నీళ్ళేవి? నీళ్ళు బాయిల్నే ఉన్నాయే. ఈ ఫోన్ చేయండి. నీళ్ళు బాయిలు ఉంటాయని నాకు తెలియదానా? బిందేదిరా. బిందె కూడా బాయికాన్నే ఉందే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎందుకు బాయి ఇవ్వని అడిగిందా బిందె నిన్ను? మాట్లాడవేమా? నీ అబ్బా స్వప్నవాది నుండి మౌనికవాదినే నేను పోయే వరకు బాయికారులో పెట్టుకున్నారు. ఆగవారిని అడిగి పోయినందుకు నన్ను నూకేసిర్రు, బిందె వాళ్ళు కొట్టిర్రు. గాలన్నా నీకు నువ్వెనికేనావురా? ఓ ఓ ఒక్క పదం చక్కగా చెయ్యవు. గాది కొడుక నేను చూస్తే నాకంటే బంతలేదు. ఆగు నువ్వు. నీ అబ్బా నువ్వు చేసిన కానీ తప్పు చేసినారా నేను? నేనేం చేసిందా? నువ్వేం చేసినావా? మదిగానికి పారిచ్చేదైతే గడపారి ఇవన్నీ రాజాతో చెప్పలేదా నువ్వు? అబ్బా కోక నువ్వు మంచిగా నువ్వు నా తప్పులు మంచి ఆగు కోక నీ ఈ పండ వల్ల కోత. ఆగే అబ్బా ఏమనకే. అయ్యో నువ్వు అది ఆగు. అయ్యో నా సేపు ఎటువేండి ఎటువా వీళ్ళు నేనే కొనుక అన్నందుకు బిందె వల్ల కొట్టుకొని వచ్చింది. అది ఇలా తొనుకాల కానీ అన్ని తుక్కు 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 చేస్తాను నేను. ఇంటి పెట్టేదే లేదు. ఎటు పోయిందో కదా. సప్న నా కొడుకు కదా మాత నీకు. ఇక నీ కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసుకుంటుంటాం. మాకు పని అపాట. అయ్యో నేను మంచిగా అంతకంత రేషం పడతానమేమే. కుక్కకున్నట్టే ఉన్నది నీకు రేషం. ఇగో అత్తమ్మ మందలిచ్చిందే కాకుండా కుక్క గిక్కని మాట్లాడతాను. బొక్కలు ఇస్తా చెప్తానా. అవ్వో నీ పాంచనే నా 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 బొక్కలు ఇస్తావే నువ్వు? అబ్బో అది మంచిగానే ఉన్నదే. మరి ఏమిటికి మందలిచ్చినా నన్ను? పోయేదాన్ని ఆపి కనొడ్డడా అని మందలిచ్చావు. కుక్క గిక్కని మాట్లాడతాను. మాటలు మంచిగా మాట్లాడు. ఇంకో తాప అవ్వో పో పో పోతానతి ఇడే ఉంటలేను. నన్ను నన్ను ఇస్తున్నావే సప్నే? కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. మౌనిక ఓ మౌనిక. అమ్మో గీ అత్తమ్మింది గిట్ వస్తుంది. నిన్న ఆ పిల్లగాడు బిందె బల కొట్టిరని చెప్పిండ ఏంది? ఏమైంది మౌనిక? నన్ను చూసి నాకుంటున్నావు? నేను కాదు అత్తమ్మ, అంతా సప్తనే చేసింది. ఏం ముచ్చటే నా? నేను రాను, నువ్వు తిడతావు కొడతావు, నేను రాను. అదే నీ పైసలు దగ్గర నూరుకున్నామంటే రాదు రాదంటవేమే. ఇంత అదే ఏం చేయలే అత్తమ్మ, అంతా సప్ననే చేసింది. దాంతోనే నిత్తున్నవే. దానికి కుక్క కూర రేషం ఉన్నది. పాము సమాహ దాంతో పాలు కావు. నీకు కలిసిన పైసలు అది మర్చిపోతున్నా. కైకిల్లా నేనేమో అనుకున్నా. ముట్టినాయి పైసలు. ఏం ముట్టినాయి? 1500 ఇచ్చినవేంది? అంతే ఇచ్చిన. అగో ఏందత్తమ్మా, 5 కూళ్ళు అయితే 2000 రావాలి నాకు. 1500 ఇచ్చినవేంది? అంటే 300 లెక్క కట్టిస్తానవా? నేను అంత ఇస్తా. మా తోటంతా అంత ఇచ్చింది. 300 ఇచ్చిండు. ఏందత్తమ్మా, పనికి తీసుకుపోయేటప్పుడు అందరికంటే 100 రూపాయలు ఎక్కువనే కట్టిస్తా అంటివి.
ఇప్పుడేమో 300 లెక్క ఇవ్వబడుతుంది. ఏంది అంత హుషారుతనం చేస్తావు? నన్ను అంటావు నువ్వు? నేను గంటే ఇస్తా, నువ్వు నీకు లాభం లేదు, ఊరంతా గంటే ఇస్తాను. నన్ను ఉంటానంటున్నావు. ఇస్తావు నువ్వు గంతే ఎట్లిస్తావో చూస్తా నీ సంగతి. అవి ఎట్లెట్లా రావో చూస్తాగు. ఓ సప్పిడి దవల్దానా, నీ మొగన్ని విలువే. నేనుండంగా నా మొగంతో నీకేం పనే? గాడ నార్మాడు చూసినాక ఏం పనో చెప్తా. పిలువు, నీ మొగన్ని విలువే. మాట మాట్లాడితే అర్థం పర్థం ఉండదా అనే సవర్కాకి మొత్తుకున్నట్టు కవ్వర్ మొత్తుకోబడుతుంది. నీ బర్రె నా నార్మాడంత దొక్కిందే బర్రె మొకందానా. మాటలు మంచిగా మాట్లాడు. మాట అటు ఇటు అయిందనుకో అదే బర్రె తోక గట్టి ఊరంతూరికిత్తమ్మా. ఏమనుకుంటానవో? నలుగురిని విలిపించి చూపించినాక తెలుస్తుందా ఎవరిది నల్ల మొఖం అవుతుందో నలుగుట్లా. విలువే, నీ మొగన్ని విలువు. నీకు నాతోటి మాట్లాడడానికి మొఖం లేదా అని అంటే నీ మొగన్ని విలువు అంటున్నావు. ఏంటిదో నాతోటి చెప్పు. ఓ నల్ల మొకందానా, నేను అబద్ధం చెప్తాను అనుకుంటానవానే? రావేరా, నువ్వు చూస్తురా, నువ్వు చూసినాక చెప్తాను నీ సంగతి. నువ్వు కాదు, నేను అబద్ధం ఆడతాను అనుకుంటానవానే? నాకేమన్నా సరదా అనుకుంటాను నీతో లొల్లి పెట్టుకోవడానికి. నువ్వే పంది దొక్కినాడు దొక్కి నా బర్రె ఎవరికన్నవేందే అమ్మ? ఓ అమ్మా, ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో చికెన్ కలు కొరిగిస్తా చెప్తానేమనుకుంటాను. ఏంటే నా సిగరెట్ కొరిగే? ఎలా కనిపిస్తుందిరా నీకు? ఓ నా శిక, ఉల్లిగడ్డ అంత లేదు, ఏమిటికి ముడతానవే దాన్ని చూసుకొని. అబ్బా, నీ లెక్కన నేను సౌరాలు పెట్టుకొని తిరగదాన్ని కాదమ్మా. వర్జినల్ ఇది, వర్జినల్. అట్టనే ఉన్నది వాసనలు. నువ్వు రా, నువ్వు చూస్తురా. నువ్వేంది నా సేవ పెట్టుకొని మాట్లాడతాను? అట్టి పుణ్యానికి నిందేస్తాను అది కట్టేసే ఉండే. ఏడు దొక్కిందే? ఇంత ముందు దొక్కిందే నొల్లమ్మ కొన్నారా. ఇగో నేను 4 రోజులు ఉపాసం ఉండవని ఉంటా గానీ మాటలు పడా. మాట మంచిగా రాని స్వప్న, ముసల్లా నడు విరిగినట్టున్నదే. మంచిగానే ఇరిగింది. నన్ను నీకు రేషం కుక్కున్నట్టున్నదేమేనన్నది. మంచిగానే ఇరిగింది. ఇరుగు తిరిగింది, మంచిగానే అయింది. దీనికి నా కైకిల్ పైసలు ఎగ్గొట్టిందే ఇది. వచ్చింది తీసుకపోయినా నన్ను దాయబ్బా. అయ్యో, ఏంది దావకన్నా ఆపరేషనా? నాకేం తెలియదు అత్తమ్మ. ఇగో అంతే చేసింది. ఇదే నిన్ను పడేసింది. అమ్మ లంగదానా, అటు ఇటు చేసి నా మీద నూకినావా అని? అవ్వ అత్తమ్మ, నాకైతే ఏం తెలియదు. ఇగో ఇదే నూకింది నిన్ను, నాకైతే తెలియదు. అమ్మో, నాకైతే తెలియదు. మొత్తం అదే చేసింది, అదే నూకింది, నాకేం తెలియదు. అబ్బో, నాకైతే ఏం తెలియదు అత్తమ్మో. మా అమ్మ పొలం కాడికి పోతా అన్నది, పొలం కాడ చూస్తలేదు. మా అవ్వేంది కాడ వండుకుంది? అగో, ఏమైంది అవ్వా? అవ్వా, అవ్వాయి, ఏమైందే? లే, ఏమైందే? గిడెందుకు వండుకున్నావే? నీ అవ్వ పండుకోలేదా గాడికోక? మనకి ఇల్లు ఉన్నది, ఇట్లా ఫ్యాన్ ఉన్నది, ఫ్యాన్ కింద వండుకోక గిడెందుకు వండుకున్నావే? అది మౌని లేదా మౌని? ఆ, మౌని కున్ను తప్పున లొల్లి పెట్టుకున్నదా? లొల్లి పెట్టుకుంటే ఇద్దరు నాపుదా నడిమింటే కోత నన్ను నడిమిరకొచ్చిందా? వాళ్ళిద్దరు చికలు పట్టుకున్నదా ఇద్దరు? నీ అవ్వ, నువ్వు గాలి నడికి నువ్వెందుకేనావే? నేను పోతే మొన్న అంటివా నన్ను? ఈ అవ్వ మళ్ళీ నువ్వేనావా? దా, ఆ నడివి ఎట్ట మంచిగా కావాలి నువ్వు? ఏమో దావకండి నడివి ఇట్లకేనందుకు నడివిరి కొట్టి రానే అవ్వ.